నుండి 16/9/2025 వరకు శ్రీరస్తు శుభమస్తు అభిప్రమస్తు. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం విశ్వావసునామ సంవత్సర బ్రహ్మోత్సవ ఆహ్వానవంతిక కాణిపాకం ఐరాల మండలం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. బ్రహ్మోత్సవంలో 27 ధర్మసిద్ధి పురాతనం ఉందేహం గణనాయకం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద శుద్ధ పంచమి అనగా తేదీ 28/8/2025 స్వాతి నక్షత్రయుక్త శుభ తులాలగ్నమందు గురువారం ఉదయం 9:30 నుండి 10:10 మధ్య శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణము చేయుటకు శుభముహూర్తం శుభప్రదమైనది. శుభం భూయాత్. అంగరంగ వైభవంగా నిర్వహించబడను. సదరు వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం అనగా స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుద్ధ చతుర్థి అనగా వినాయక చవితి మొదలు 21 రోజులు అనగా 27/8/2025 బుధవారం నుండి శ్రీ కాణిపాక విఘ్నేశ్వర యువజన సంఘం వారిచే పుష్పకావుల సమర్పణంతో ప్రారంభమై 16/9/2025 మంగళవారం తెప్పోత్సవంతో ముగియను. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు మరియు ప్రత్యేక ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించుటకు శ్రీ భగవత్ అనుగ్రహం అయినది. కావున ఉదయం అభిషేకము మరియు రాత్రి గ్రామోత్సవము, సాయంత్రం పుష్పకాల సమర్పణ. ఉభయదారులు శ్రీ గాలి మున్స్వామి నాయుడు కాకిల దేవస్థానం వారిచే పగుల అభిషేకం కాణిపాకం, నగరంపల్లి, కార్కాంపల్లి, వడ్రాంపల్లి, గురుడంపల్లి గ్రామాదుల శ్రీకరుడి వంశస్థులచే రాత్రి అంతవాహనము. శ్రీ స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈరోజు ఉభయదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్యంగా రాబోయే బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది. మన వినాయక చవితి రోజున ధ్వజారోహంతో మన బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. 27/8 నెల నుంచి 16/9 తేదీ వరకు అంటే 9 నెలల వరకు సుమారు 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన ఆవరణలో ఘనంగా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాల్లో మనకి వాహనాలు వాళ్ళ ఉభయదారుల గురించి నిశ్చితంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. కొన్ని మార్పులు, చాలా స్వల్ప మార్పులు చేర్పులు చేసుకుని ఈ కార్యక్రమాల్లో ఘనంగా జరిపించడానికి ఉభయదారుల యొక్క సహకారాన్ని కోరడం జరిగింది. అందరూ కూడా సహకరించి పబ్లిక్ కూడా, భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ ఉత్సవాల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. 27/8 అంటే వచ్చే నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 21 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. ఆ కార్యక్రమం యొక్క పత్రికలు కూడా, ఆహ్వాన పత్రికలు కూడా డ్రాఫ్ట్ సిద్ధం చేసి ఉభయదారులకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని చూసి చిన్న మార్పులు చెప్పారు. ఆ మార్పుల ప్రకారం వాహనాలు కానివ్వండి, ఒక విశేష పూజల గురించి చిన్న మార్పులు చేసి వాటిని ఫైనలైజ్ చేసుకున్నాం ఈరోజు.